రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప పబ్బవరంలో మరికొద్ది నిమిషాల్లో టీడీపీ మహానాడు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఉదయం 10:30 మహానాడు షురూ అవుతుంది. 3 రోజుల పాటు పసుపు పండుగ కొనసాగుతుంది. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సభ, చివరిలోపు బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 10:45 ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో పార్టీ కార్యకలాపాలపై లోకేష్ నివేదిక సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం సాగనుంది. పార్టీ ధ్యేయాలు, భవిష్యత్ మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం. మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ జరగనుంది. రేపు రెండో రోజు వివిధ తీర్మానాలపై సమాలోచనలు చేస్తారు. అందులో ఏపీకి సంబంధించినవి 14, తెలంగాణకు 5, ఉమ్మడి అంశాలు 4 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఈ మహానాడులో కార్యకర్తే అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండా, ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇక పసుపు పండుగకు పార్టీ శ్రేణులు భారీగా అరేంజ్మెంట్ చేశారు. తొలిసారి కడప గడపలో జరగనున్న సంబరానికి కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాల్లో మహానాడు నిర్వహణ, 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. గత మహానాడుల కన్నా మించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అతిథులకు సీమ వంటకాలతో విందిస్తారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే సీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అటు కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుప్ప నుంచి రోడ్డు మార్గాన్ని వచ్చారు. రైట్, ఇక కడప గడపలో జరగనున్న మహానాడుకి భారీగా ఏర్పాట్లు చేసింది టీడీపీ వర్గం. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందిస్తారు. యూసఫ్. కడప జిల్లాలో ఇవాటి నుండి మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క డెలిగేట్స్ మీటింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో 2,000 మంది ఇప్పటికే వేదిక పైకి చేరుకున్నారు. దాదాపు ఈ యొక్క ప్రాంగణంలో ఈ వాటి నుండి 2 లక్షల మంది స్వచ్ఛందంగా హాజరు కాబోతా ఉన్నారు. ఈ వాటి నుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకవైపు అన్నాలకు సంబంధించిన వ్యవహారంలో తెనాలి నుండి వచ్చినటువంటి ప్రత్యేక వంటశాలలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఇటు పోలీస్ పహారా కావచ్చు, అటు పార్కింగ్ ప్లేస్ కావచ్చు, పబ్బాపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి మహానాడు ప్రాంగణం వద్ద దాదాపు 2,000 మంది పోలీసులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సభస్థలికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం నుండి డెలిగేట్స్ మీటింగ్ ప్రారంభమైంది. మీ యొక్క డెలిగేట్స్ మీటింగ్ లో పలు తీర్మానాలు చేయబోతా ఉన్నారు. రేపు రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సినటువంటి నేపథ్యంలో
ఎవరిని ఎన్నుకుంటారు? ఇవాళ నామినేషన్ ఇస్తారు, రేపు డెలిగేట్స్ అంతా కలిసి టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మూడో రోజు అటు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు రక్తదానంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అటు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే నాయకులంతా కూడా పలు రకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇప్పటివరకు కొనసాగినటువంటి మహానాడు ఒక ఎత్తు, ఈసారి జగన్ ప్రతిపక్ష నేత జగన్ సొంత నియోజకవర్గం కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉండడంతో అటు టీడీపీ శ్రేణులంతా కూడా దీన్ని ఒక పెద్ద ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా సిద్ధం చేశారు. స్టేజ్ ఎక్కడైతే బహిరంగ సభ ఎక్కడైతే ఏర్పాటు చేయబోతా ఉన్నారో అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు కూడా అటు ప్రభుత్వం తరఫున కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, అన్ని కూడా కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, అక్కడ నుండి సైకిళ్ల మీద ర్యాలీలుగా వచ్చారు. ఇటు అనంతపురం నుంచి మినిస్టర్ ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కొనసాగుతా ఉన్నారో సవిత, ఆమె కూడా అక్కడ నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించింది. మరోపక్క పెద్దిరెడ్డి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఎప్పుడైతే దాడి జరిగిందో టీడీపీ కార్యకర్తల మీద సైకిళ్లను అక్కడ ఆపి వారి మీద దాడి చేశారు గత ప్రభుత్వంలో. వారు చిత్తూరు జిల్లా నుంచి ఇవాళ సైకిల్ ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పూర్తిగా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యంగా చెప్పవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్. రైట్, ఇక కడప పబ్బవరంలో మరికొద్ది నిమిషాల్లో టీడీపీ మహానాడు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఉదయం 10:30 మహానాడు షురూ అవుతుంది. 3 రోజుల పాటు పసుపు పండుగ కొనసాగనుంది. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 10:45 ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో పార్టీ కార్యకలాపాలపై లోకేష్ నివేదిక సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం సాగనుంది. పార్టీ ధ్యేయాలు, భవిష్యత్ మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం. మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ జరగనుంది. రేపు రెండో రోజు వివిధ తీర్మానాలపై సమాలోచనలు చేస్తారు. అందులో ఏపీకి సంబంధించినవి 14, తెలంగాణకు 5, ఉమ్మడి అంశాలు 4 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఈ మహానాడులో కార్యకర్తే అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ, ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇక పసుపు పండుగకు పార్టీ శ్రేణులు భారీగా అరేంజ్మెంట్లు కూడా పూర్తి చేశారు. తొలిసారి కడప గడపలో జరగనున్న సంబరానికి కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాల్లో మహానాడు నిర్వహణ, 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. గత మహానాడుల కన్నా మించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అతిథులకు సీమ వంటకాలతో విందిస్తారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. ఇక పక్కనే సీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా వంటి పాయింట్లు ఏర్పాటు చేశారు. అటు కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ కుప్పం నుంచి రోడ్డు మార్గాన వచ్చారు.
రైట్, ఇక కడప పబ్బవరంలో మరికొద్ది నిమిషాల్లో టీడీపీ మహానాడు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఉదయం 10:30 మహానాడు షురు అవుతుంది. 3 రోజుల పాటు పసుపు పండుగ కొనసాగనుంది. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 10:45 ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో పార్టీ కార్యకలాపాలపై లోకేష్ నివేదిక సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం సాగనుంది. పార్టీ ధ్యేయాలు, భవిష్యత్తు మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ జరగనుంది. రేపు రెండో రోజు వివిధ తీర్మానాలపై సమాలోచనలు చేస్తారు. అందులో ఏపీకి సంబంధించినవి 14, తెలంగాణకు 5, ఉమ్మడి అంశాలు 4 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. ఈ మహానాడులో కార్యకర్తే అధినేత. మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ, ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇక పసుపు పండుగకు పార్టీ శ్రేణులు భారీగా అరేంజ్మెంట్లు చేశారు. తొలిసారి కడప గడపలో జరగనున్న సంబరానికి కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాల్లో మహానాడు నిర్వహణ, 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గత మహానాడుల కన్నా మించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అతిథులకు సీమ వంటకాలతో విందిస్తారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే పీఎంఓ క్యాంప్ ఆఫీస్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్, డైనింగ్, మీడియా పాయింట్ లాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుప్ప నుంచి రోడ్డు మార్గాన చేరుకున్నారు.
రైట్, ఇక కడప పబ్బవరంలో మరికొద్ది నిమిషాల్లో టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండుగకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు రకాల ఏర్పాట్లు 150 ఎకరాల్లో స్టేజ్ నిర్మాణం, అలాగే 300 ఎకరాల్లో పార్కింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండుగలో టీడీపీ పార్టీ శ్రేణులు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, పండుగ అయితే మాత్రం కడప జిల్లా ముస్తాబైంది. ఇప్పటికే కూడా స్వాగత ధోరణాలు పార్టీకి సంబంధించినటువంటి నేతలకు స్వాగతం పలుకుతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం మహానాడు వేదికపైకి అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద మొత్తంలో కూడా కడప జిల్లాకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లా అయితే మాత్రం సాదర స్వాగతం పలుకుతా ఉంది. దాదాపుగా కూడా చూడొచ్చు మనం ఇప్పటికే కడప జిల్లా సమీపం కడప నగరంలో మహానగరానికి సమీపానే ఈ యొక్క మహానాడు సంబంధించినటువంటి వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కూడా కార్ పార్కింగ్ సముదాయంతో పాటు వచ్చేటువంటి విఐపీకి సంబంధించినటువంటి కూడా ప్రత్యేక రోడ్డును కూడా వేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా చూడొచ్చు ఇప్పటికే కడప మహానగరానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎదిగిసినా కూడా పసుపు మయంగా మారిందని చెప్పాలి. స్వాగత తోరణాలే కాకుండా ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికే అయితే మాత్రం కడప నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో సర్వంగా సుందరంగా అయితే మాత్రం తయారైంది. మరి కాసేపట్లోనే మహానాడు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా మహానాడు డయాస్ వద్దకు కూడా చేరుకుంటా ఉన్నారు. మరో ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలు సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక సంబరం, దాదాపుగా 3 రోజుల పండుగ అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఒక సంబరం లాగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉంది. ఏదైతే కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం తీసుకుంది. ఎందుకంటే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా. సో మరి ఈ యొక్క జిల్లాలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావించింది. కాబట్టి మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం అట్టహాసంగా జరగబోతా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపుగా కూడా పార్టీ మొదటి రోజు పార్టీ సంస్థాగత సంబంధించినటువంటి దానిపై కూడా ఒక సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. అనంతరం ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనేటువంటి దానిపై కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ రోజు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారని కూడా స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. పార్టీలో దాదాపుగా కూడా 6 సిద్ధాంతాలని అయితే మాత్రం పార్టీ ఈ రోజు ఒక ప్రపోజల్ లో పెట్టబోతా ఉంది. అందులో భాగంగా కొన్ని సంచలనాత్మకమైనటువంటి మార్పులు ఈ రోజు కడప జిల్లా వేదికగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. చూడొచ్చు మనం పెద్ద మొత్తంలో విఐపి సంబంధించినటువంటి వెహికల్స్ మొత్తం కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. దాదాపుగా కూడా పెద్ద మొత్తంలో మహానగరానికి సంబంధించి కడప నగరానికి సంబంధించి కూడా దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వారి వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కడపలోనే మగ్గం వేసింది. కడపలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా డిఐజీతో పాటు డీజీపీ సైతం కూడా ఇక్కడే మగ్గం వేశారు. డీజీపీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపు కిలోమీటర్ కు ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లా పోలీసులతో పాటు ఏదైతే రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా పెద్ద మొత్తంలో పోలీసులను కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎక్కడా కూడా అంటే వచ్చేటువంటి మార్గాల్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అయితే మాత్రం పోలీసులు ముందస్తుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. వివిఐపి సంబంధించినటువంటి వెహికల్స్ ఒక పక్క నుంచి వెళ్తుంటే మరో పక్క నుంచి ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, అదే విధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కడపలో అయితే మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా చేశారని చెప్పాలి. చూసుకోవచ్చు ఏదైతే గత 10 రోజులుగా కూడా యావత్తు అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన క్యాడర్ అంతా
ఇక్కడే మకాం వేసింది. మకాం వేసి ఎక్కడికక్కడ కూడా పనులని ప్రతిష్టాపంగా తీసుకొని పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయేటువంటి ఈ యొక్క మహానాడు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే చంద్రబాబు అయితే మాత్రం ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి అనంతరం అంటే ఈ రోజు రేపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం కాబట్టి రాబోయే 4 ఏళ్లలో ప్రజలకి ఏమి ఇచ్చాం, ఏమి ఇవ్వాలి అనేటువంటి దానిపై కూడా ఒక సిద్ధాంతం ప్రకారం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మూడవ రోజు ప్రధానంగా కూడా 5 లక్షల మంది పైచిలకు మందితో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం నిర్ణయించింది. కాబట్టి ఆ మూడవ రోజు అయితే మాత్రం దాదాపు 5 లక్షల మంది పైచులకు కడప జిల్లాకు చేరుకుంటారు. కాబట్టి ఆ యొక్క వారితో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కూడా ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా పూర్తి చేశారనే చెప్పాలి. సువర్ణ, పవన్, ఇక పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ప్రస్తుతం మనం చూస్తుంటే మహానాడు వేదిక వద్దకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ 3 రోజుల పాటు జరిగే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి మహానాడు. సో కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగతా పార్టీలకు సంబంధించిన పెద్దలు ఎవరైనా హాజరయ్యే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా కూడా దాదాపుగా 42 సంవత్సరాల మహానాడు కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చేసినప్పటికీ కూడా 43వ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి మరి అందులో భాగంగానే పార్టీలో అంటే క్రియాశీలకంగా ఎప్పటి నుంచో అంటే ఇటు నారాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కాకుండా నందమూరి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మహానాడుకు రావాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు అయితే ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ వ్యవస్థాపకులు ఆయన కాబట్టి ఖచ్చితంగా నారావారి కుటుంబాన్ని కూడా ఈ రోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే నారావారి ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీ సైతం కూడా పాల్గొనే విధంగా పాల్గొంటారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు దాదాపుగా డయాస్ పై 450 టేబుల్ను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపుగా కూడా అంటే విఐపి సంబంధించినటువంటి వారంతా ఒకవైపు ఉంటే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కుర్చీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా డయాస్ పైన ఉంది. అంటే ఈ రోజు ఖచ్చితంగా ఈ యొక్క మహానాడులో అయితే మాత్రం నందమూరి కుటుంబ సభ్యులు అయితే మాత్రం పాల్గొనేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొదటగా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా నివాళులు అర్పించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం జరగబోతా ఉంది. తర్వాత పార్టీలో ఉన్నటువంటి క్యాడర్తో కూడా సమాహితమయ్యే విధంగా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ఒక సమాలోచన ఒక దిశానిర్దేశం అయితే మాత్రం క్యాడర్ కి చేస్తారని కూడా ప్రత్యేకంగా మనకి అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక అంటే దాదాపుగా కూడా కేంద్ర మంత్రులుగా అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇలా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఆహ్వానించారు. వారందరూ కూడా ఇప్పటికే మహానాడు వేదికపైకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేటువంటి దానిపై పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ సమావేశం చేస్తూ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి మహానాడుకు ఒక సంబరం అంటే ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా కూడా కడప జిల్లాను అయితే మాత్రం ముస్తాబు చేశారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.